ముఖ్యమంత్రిలో నారా చంద్రబాబు నాయుడు గారు వేచేసి ఉన్నారు. మీ హర్షధ్వానాలతో మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ ఘన స్వాగతం పలకాలి. మన పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది. హలో, అందరికీ నమస్కారం. ఏడాది క్రితం మన మార్కాపురం ప్రజల గుండెల్లో మంచి నింపుతానని, మన అందరి బ్రతుకులు బాగు చేస్తానని, మీకు నేనున్నాను, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతానని ఆ రోజు పెద్ద ఆయన జన్మదినం రోజున మన అందరికీ మాట ఇచ్చి, అదే మాటకు కట్టుబడి ధైర్యంగా ఉండండి, ఎన్నికల్లో ముందుకు పోండి, మీకు నేనున్నాను అని ఈరోజు చెప్పడానికి వచ్చిన మన పెద్ద ఆయనకు, మండు టెండను సైతం లెక్క చేయకుండా వచ్చిన మన పెద్ద ఆయన కోసం వచ్చిన మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఏ బాబా జెండాలు దించండి, జెండాలు దించండి, జెండాలు దించండి అమ్మా, జెండాలు దించండి. ఏ జెండాలు దించమ్మా, ఏ జెండాలు దించు, ఏ జెండాలు దించా. మార్కాపురం నియోజకవర్గ స్వరూపాన్ని మార్చబోతున్నటువంటి మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మచ్చలేని నాయకుడిగా 33 సంవత్సరాలుగా మన జిల్లాలో ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఉంటూ వస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మన పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ గారికి, సోదరులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులు, బీజేపీ జనసేన సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. గత సంవత్సరం మార్కాపురం వచ్చినప్పుడు ఈ మార్కాపురం జిల్లా చేస్తానని, వెలుగొండను పూర్తి చేస్తానని ఆ రోజు మనకు మాట ఇచ్చాడు. సంవత్సరానికి మొదటి అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే వెలుగొండ పూర్తి చేస్తామని చెప్పినటువంటి వీళ్ళు సంవత్సరం వాయిదాలు వేసి
ఈరోజు తొండలు దూరం బొక్క కొట్టి వెలుగొండ పూర్తి చేశామని ఆ నిర్వాసితుల శవాల మీద శిలాఫలకం కట్టుకొని పోయాడు ఆ ముఖ్యమంత్రి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎందుకయ్యా నిర్వాసితులను జైల్లో పెట్టించావు? నిర్వాసితుల కోసం ప్రాణ త్యాగాలు సైతం లెక్క చేయకుండా నిర్వాసితులు త్యాగాలు చేస్తే ఆ నిర్వాసితులను జైల్లో పెట్టించి బాబు ఎస్ఐ గారు ఎస్ఐ గారు వదలయా కానిస్టేబుల్ వదలు వదలు. వెలుగొండను పూర్తి చేసి 2 సంవత్సరాల్లో మీ యొక్క ప్రజల్లో ఆనందం చూస్తాను నారాయణ రెడ్డి అని ఆ రోజు కొన్ని వేల మంది సాక్షిగా మన అందరికీ పెద్ద ఆయన భరోసానిచ్చాడు. ఆ భరోసా ఈరోజు మీ ఉత్సాహానికి కారణమైందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం నియోజకవర్గంలో ఉన్న చివరి భూములు పొదిలి వరకు కూడా నీళ్ళు అందిస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. అదే మాటకు మన పెద్ద ఆయన కట్టుబడి మన అందరికి పనిచేసి పెడతాడు. అలాగే మార్కాపురం జిల్లా చేసి యువతకు ఉద్యోగాలు ఇస్తానని, యువతను కాపాడుతానని, యువతకు అన్ని రకాలుగా ముందుంటానని, యువతకు తొలి సంఘటకం డిఎస్సి మీద పెట్టి యువతకు అండగా నిలబడతానని పెద్ద ఆయన మాట ఇచ్చున్నారు. దాని ఫలితమే మీ ఉత్సాహం, దాని ఫలితమే మీ ఆనందం. భవిష్యత్తులో ఈ మార్కాపురం నియోజకవర్గాన్ని ఆయనకు కానుకగా ఇద్దామని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. కార్యకర్తలారా, ఇదే ఉత్సాహం ఎలక్షన్ల వరకు ఉండాలా? ఇదే ఉత్సాహం ఎలక్షన్ల వరకు ఉండాలా? ఇదే ఉత్సాహం మే 13 వరకు చూపించాలా? గతంలో కొన్ని చిన్న పొరపాట్లు జరిగి వల్ల మనం ఓడిపోయాం. కానీ ఈసారి ఓటమి చెందకూడదు. ఈసారి గెలిచి తీరాలా. ఈసారి మీ పోరాట పట్టి మీద చేసి చూపించాలా. మీ తెగువ చూడాలా. మీ తెగువ చూస్తే వైసీపీ పార్టీ అడ్రస్ లేకుండా పోయే విధంగా మీరు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. నేను ఇదే మీ అందరికీ మాటిస్తా ఉన్నా. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధినేత సహకారంతో మన అభివృద్ధి అంటే చూపిస్తాను. ఒకే అవకాశం ఇవ్వమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నాకు కూడా పెద్ద ఆయన చివరి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచండి. లేదా అన్ని రకాలుగా అందరం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. మీ అందరినీ ప్రాధేయపడుతూ వేడుకుంటా ఉన్నా. ఒకే ఒక్క అవకాశం, చివరి అవకాశం కల్పించి మన ప్రజలకు న్యాయం జరిగేలా చూసుకునే దానికి అవకాశం కల్పించమని నేను కోరుకుంటున్నా. ఆ భగవంతుడిచ్చిన ఈ పునర్జన్మని సార్థకం చేసుకునే విధంగా చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. ఏమాత్రం పొరపాటు జరిగితే మళ్ళా తిరిగి నా శవాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మన అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. ఇదే చివరి అవకాశం. పెద్ద ఆయన నమ్మి నా భుజస్కంధాల మీద పెట్టాడు. ఎన్నో సర్వేలు చేసి ఎన్నో రకాలుగా చర్చించి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మీరు నిలబెట్టమని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు అన్న జలదాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. ఈనాటి కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గంలో మంచి చేస్తాను,
నా ప్రభుత్వాన్ని మరలా కూడా తీసుకొస్తారనే నమ్మకంతో ఇక్కడికి విచ్చేసి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరుడు మార్కాపురం నియోజకవర్గ జెండాలు దించండి దయచేసి. సోదరుడు మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారాయణ రెడ్డి గారికి వేదిక నుంచి ఉన్నారు, బాలాజీ గారు ఉన్నారు, రాఘారెడ్డి ఉన్నారు, దామచల్ల జనార్దన్ గారు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున మీకందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను మాగుంట కుటుంబం 33 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా చేసిన సేవలన్నీ మీకు తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రిగా కాబోతున్న చంద్రబాబు నాయుడు గారు మాగుంట కుటుంబాన్ని ఆదరించారు. మాగుంట కుటుంబం పార్లమెంటుకి పోటీ చేయాలని వారి నిర్ణయం చేశారు. మా తనయుడు రాఘవరెడ్డి మేము కూడా వారికి చెప్పిన మాట ప్రకారము ఈ రోజు జరుగుతున్నాయి ఈ పోరాటంలో మీరందరూ కూడా ఉత్సాహంగా చేస్తారని నమ్మకం ఉంది. సారికి చెప్పేది ఏమిటంటే కాబోయే ముఖ్యమంత్రి గారికి 2 విషయాలే ఎక్కువ సమయం తీసుకోను. జిల్లా మార్కాపురం జిల్లాగా మీరు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దయచేసి ఆ పని చేయండి సార్. రెండోది వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మీరు పదవి బాధ్యతలు తప్పుకున్న తర్వాత 2019 నుంచి ఈ ప్రభుత్వం ఏమి చేయలేదనేది ఇక్కడున్న రైతులకు తెలుసు. వారిని కూడా ఆదుకోమని కూడా తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏమిటంటే మాగుంట కుటుంబాన్ని ఆశీర్వదించండి, అందులో నారాయణ రెడ్డిని ఆశీర్వదించండి. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మన జాతీయ అధ్యక్షులు పెద్దల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు. నారాయణ బాబు ఆడ స్పీకర్లు ప్రజేత్రి ప్రజాగళం మైక్. ఈరోజు నేను మార్కాపూర్కు వచ్చాను. మార్కాపురం మారుమోగిపోయింది. మీ కేరింతలు, మీ ఈలలు, మీ చప్పట్లు చూస్తా ఉంటే ఏమాత్రం అనుమానం లేదు. నేను చాలాసార్లు మార్కాపూర్ వచ్చాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన. ఇప్పుడే ఎమ్మిగనూరు నుంచి వస్తున్నాను. అక్కడ ఇదే ఉత్సాహం. ఈ రోజుకి 5 రోజుల్లో 15 సభలు అడ్రస్ చేశాను. ఎక్కడ చూసినా ఒకే స్పందన. జనవనాడి తెలిసిపోయింది. ఎన్డీఏ గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతా ఉంది. అయితే ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి. ఒక కీలక సమయానికి వచ్చాం మనందరం. 5 ఏళ్ల నరకానికి, సమస్యలకు, కష్టాలకు చెక్ పెట్టే రోజు మే 13వ తారీఖున
నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు నుంచి కూడా మీరు ఉత్సాహం పెరగాలి, మీ ఇంట్లో చర్చ చేయాలి. రచ్చబండల మీద, ఆర్టీసీ బస్సుల్లో, టీ కొట్టుల్లో, రైల్వే స్టేషన్లో చర్చ చేయమని కోరుతున్నా. ఇది నా కోసరం కాదు, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, మీ పిల్లల భవిష్యత్తు కోసరం, మీకోసం. ఈరోజు నేను వస్తా ఉంటే వాచ్ చేస్తున్నా, రాజకీయాల్లో ఉండే మేము ఎప్పటికప్పుడు చూడాలి. ఇదే సీన్ కనపడుస్తుంది నాకు. చిన్న పిల్లలు తండ్రి భుజాలపైన ఎక్కారు, నాకు అప్పచెప్తున్నారు వాళ్ళందరూ కలిసి, చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు మీదేనని మీరు చూపిస్తా ఉంటే, అదే మారిగా దారిలో వస్తా ఉంటే టీనేజ్ పిల్లలు 7, 8 తరగతి చదివే పిల్లలు చూస్తున్నా, ఎక్కడ కూడా మీ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది మీ రుణం తీర్చుకోవాలి. అందుకే నేను అడుగుతున్నా, అలాంటి తమ్ముళ్ళు ఎక్కడ చూసినా ఇంకా 2 తమ్ముళ్ళ సహాయంతో వాళ్ళ భుజాల మీద ఎక్కి సర్కస్ చేసే పరిస్థితి వచ్చారంటే అది మీ అభిమానం. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, నేను కొన్ని ఆలోచనలు మీకు ఇస్తున్నాను. మీ అనుభవాలు చాలా ఉన్నాయి, అన్నీ కూడా కలిపి చర్చించండి. తమిళ్లో ఎవ్రీడే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, బటన్ నొక్కా బటన్ నొక్కా, బాగానే ఉంది నీ రాగం. బటన్ నొక్కింది ఎంత, మీ దగ్గర బొక్కింది ఎంత, తాను నొక్కింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. చెప్పాలా లేదా, చెప్పాలా లేదా ఈ ముఖ్యమంత్రి? ఆ విషయమే నేను చెప్తున్నా, మీ అందరిని ఆలోచించమని. మీకు మేలు చేసే పార్టీ ఏది, మీకు నష్టం చేసిన పార్టీ ఏది, బేరీ చేయండి, మార్కులేయండి. పరీక్షలు రాసినప్పుడు టీచర్ ఎట్టయితే మార్కులు వేస్తారో, ప్రజలందరూ కలిసి మార్కులేసి మీరందరూ కలిసి ఆలోచిస్తే పెద్ద ఆయన కూడా ఉత్సాహం వచ్చి పైకెక్కిపోతున్నాడు. మీ అభిమానం చూస్తా ఉంటే నాకంటే ముందు మీరే నిర్ణయం చేసుకున్నారు. నేను అడుగుతున్న 5 ఏళ్ల అధికారంలో ఉన్నారు వీళ్ళు. ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో కొండేపి తప్ప అన్ని గెలిపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క పని మీకు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడు కూడా మార్కాపూర్ డివిజన్ ఎక్కువ పేదరికం ఉండే డివిజన్ ఇది. నీళ్లుంటే బంగారు పండించే రైతులున్నారు, అవునా కాదా? మీకు జ్ఞాపకం ఉందా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో వస్తే అందరూ కోరారు నన్ను, మాకెట్టి పరిస్థితిలో నీళ్లు ఇవ్వాలని కోరారు. నేనన్నా నీళ్లే లేవు కదా, ఎట్లు ఇవ్వాలన్నా, మీరేం చేస్తారో మాకు తెలియదు, మాకు నీళ్లు ఇవ్వాలని ఆ రోజు వెల్లుగొండకు ఫౌండేషన్ వేసింది నేనే. జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం చేలిపైకి ఎత్తండి. ఆ ప్రాజెక్ట్ ని నత్త నడకను నడిపించి
వీళ్ళెవరూ పూర్తి చేయకపోతే కోర్టు లిటిగేషన్లు పడితే మళ్ళీ నేను వచ్చిన తర్వాత కోర్టు లిటిగేషన్లు అన్ని పరిష్కారం చేసి ఫాస్ట్ ట్రాక్ లో పెట్టానా లేదా? తెలుగుదేశం అధికారంలో ఉండుంటే 2020కే మీకు నీళ్లు వచ్చేటివి. అదే కాదు, నా ఆలోచన శ్రీశైలం నీళ్లు లేకపోయినా గోదావరి నీళ్లు నాగార్ సాగర్ తీసుకురావాలి, నదులు అనుసంధానం చేయాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని సంకల్పం చేసి ముందుకెళ్లాను. 2019లో మీరు ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, నెత్తి మీద చేయిబెట్టి నిమిరాడు, బుగ్గల్ని చక్కదిద్దాడు, ముద్దులు పెట్టాడు. మైమర్చిపోయారు, ఐస్ అయిపోయారు. ఇప్పుడు 5 ఏళ్లు చూశారు. ఏం తమ్ముళ్ళు, గుద్దులే గుద్దులు, అవునా కాదా? బాధుడే బాధుడు, ఇంకొక కేసులే కేసులు. అందుకే అడుగుతున్నా, ఈరోజు మీరందరూ కలవండి. ఈ పశ్చిమ తాలూకాల్లో మీరు చూస్తే ఈ ప్రాజెక్ట్ వచ్చుంటే 15 లక్షల మందికి తాగునీరు, దగ్గర 4,50,000 ఎకరాలకు సాగునీరు వచ్చేది. అదే మాదిరిగా ఈ ప్రాజెక్టు కోసం నేను అన్ని విధాలా ప్రయత్నం చేశాను. కానీ ఆ రోజు డబ్బులకు కక్కుర్తిపడి కాంట్రాక్ట్ని మార్చి ఈరోజు మొత్తం డిలే చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజుకి 80% పూర్తి చేశాను. 20% పూర్తి చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతానంటాడు. చేస్తాడా తమ్ముళ్ళు? చేశాడా 3 రాజధానులు? 3 ముక్కలు ఆట ఆడి అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా, నిన్న చూశారు ఈయన ప్రవర్తన. ఎన్నికలు వచ్చాయి, ఏం చెప్పాడు మీ అందరికీ? వెలుగొండ పూర్తి చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? చెప్పాడు అంటే జైలుపైకి ఎత్తండి. మొన్న వచ్చాడు, ఎవరికైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాక రైతులకు నష్టపరిహారం ఇచ్చాడా? ఇచ్చాడా? మొన్న చూస్తే పరదాలు కట్టుకొని వచ్చి రిబ్బన్ కట్ చేసి పారిపోయాడు. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తిగాని ప్రాజెక్టు, నష్టపరిహారం పరిహారం ఇవ్వని ప్రాజెక్టు, R&R ఇవ్వని ప్రాజెక్ట్ని ఎవడైనా బుద్ధుండేవాడైతే ఇనాగరేట్ చేస్తారా తమ్ముళ్ళు? అందుకే అపీల్ చేస్తున్నా, దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది. నేనే ఫౌండేషన్ వేసా, నేనే నీళ్లు ఇస్తా, నేనే మీ సమస్య పరిష్కారం చేస్తాను. అర్థమైంది రాజా అని అడుగుతున్నా. అర్థమైంది చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైందని ఇప్పటికైనా అర్థమైందా? ఏం మోసపోయారో మీరు? అదే జరిగింది. అందుకే చెప్తున్నా, ఆ నీరు తీసుకొస్తా, మీరందరూ ఆశీర్వదించండి. నదుల అనుసంధానం చేయాలని ముందుకు పోతే పోలవరం 72% పూర్తి చేశాను. దుర్మార్గుడు వచ్చి ఏజెన్సీ మార్చి పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. అన్ని కష్టాలే. పోలవరం పూర్తి చేస్తాం, వెలుగొండ పూర్తి చేస్తాం,
ఈ పశ్చిమ తాలూకాల్ని ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చి శాశ్వతంగా మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా? మీరు మొన్నే వచ్చా నా యొక్క బర్త్డే రోజున ఇక్కడే ఉన్న మార్కాపూర్లో. ఆ రోజే నేను చెప్పాను, ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, ఈ ఎన్నికల తర్వాత కొత్త జిల్లా మార్కాపూర్ కేంద్రంగా వస్తా. ఆమోదమా మీకు? అన్ని సీట్లు గెలిపిస్తారా? మీరు సిద్ధంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఆ రోజు ఆలోచించాను, ఇక్కడే మీరు చూస్తే ఈ నియోజకవర్గం పక్కనే రామాయంపట్నం ఒక పోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశాను. క్లియరెన్స్లు తెచ్చాను, అన్ని అయినాయి. లాస్ట్ మూమెంట్లో ఈ ప్రభుత్వం వస్తానే టెండర్లు క్యాన్సిల్ చేసి డబ్బుల కోసం ఆలోచపడి రివర్స్ టెండర్లు పిలిచాడు. దానివల్ల పని డిలే అయిపోయింది. అదే మరిగా మీరు ఇంకో పక్క చూస్తే ఈ ప్రాంతంలో మీరు అన్ని కూడా సుబాబులు పండిస్తారు. అందుకే ఇండోనేషియాకు సంబంధించినటువంటి ఏషియా పల్స్ ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చారు. 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, నీళ్లు తీసుకొస్తా, రాజధాని చేస్తా, జిల్లా రాజధాని చేస్తా. మళ్ళీ ఇక్కడ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తమ్ముళ్ళు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. సంక్షేమం అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది సంక్షేమం కాదు, బటన్ నొక్కుడు అంటున్నాడు. ఒట్టి బటనే ఇది. ఈ బటన్ కథలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 14-19లో సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, సంక్షేమం అంటే గుర్తొచ్చేది ఏ పార్టీ, ఏ నాయకుడు? 83లో ₹2 కేజీ బియ్యం ప్రవేశపెట్టిన మహానాయకుడు ఎన్టీఆర్. అదే సమయంలో ₹50 చొప్పున కరెంటు ఛార్జీలు కూడా తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్. పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన నాయకుడు ఎన్టీఆర్. అవునా కాదా? నేను 14-19లో సంక్షేమానికి 19% ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 15.6%. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 19 ఎక్కువ 15 ఎక్కువ అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఆ రోజు అన్నా క్యాంటీన్ పెట్టావా లేదా? రద్దు చేశారా లేదా? చంద్రన్న బీమా ఇచ్చావా లేదా? రద్దు చేశారా లేదా? నూండు విదేశ విద్య ఇచ్చాం, పండుగ కానుకలు ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. అవునా కాదా? నువ్వు నవరత్నాలు అన్నావు, నవ మోసాలు చేశావు. మద్యపాన నిషేధం అన్నావు, చేశావా మద్యపాన నిషేధం? నేను అందుకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా,
నువ్వు బటన్ నొక్కానంటున్నావు. నీ బటన్ నొక్కుడు వల్ల 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. అవునా కాదా? 200 రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు. అవునా కాదా? ఈ బటన్ నొక్కే అసమర్థ ముఖ్యమంత్రి ఎందుకు నొక్కలేకపోయాడని అడుగుతున్నా. నువ్వు బటన్ నొక్కానంటున్నావు. నీ బటన్ నొక్కుడు వల్లనే పెట్రోల్ డీజిల్ పెరిగింది, సేల్స్ ట్యాక్స్ పెరిగాయి, ఆస్తి పన్ను పెరిగింది, చెత్త మీద కూడా పన్నేశారు, ఆర్టీసీ రేట్లు కూడా పెరిగాయి. ఎందుకు బటన్ నొక్కలేకపోయావు? ఇంకో పక్క నేను అడుగుతున్నా, నువ్వెందుకు జాబ్ క్యాలెండర్కి బటన్ నొక్కలేదు? నొక్కడా తమ్ముళ్ళు? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? వస్తుందని నమ్మకం ఉందా మీకు? జాబ్ రావాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, గంజాయి రావాలంటే జగన్ రావాలి. అవునా కాదా? నేను జాబులు తెస్తే ఏం తెచ్చింది? గంజాయి, డ్రగ్స్ తెచ్చాడు. మా తమ్ముళ్ళు తాగునీళ్లు లేవని బాధపడుతున్నారు. అందుకే తమ్ముళ్ళు జే బ్రాండ్ తెచ్చాడు తాగునీళ్ల బదులు. చాలా వ్యాపారంలో గొప్పోడితను. నేను అడుగుతున్నా, నిత్యావసర వస్తువులు తగ్గించడానికి బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిపిఎస్ రద్దుకు బటన్ నొక్కాడా అని నేను అడుగుతున్నా. మద్యపాన నిషేధానికి బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంటలు పడిన రోడ్లు రిపేర్ చేయడానికి బటన్ నొక్కాడా? చిన్న చిన్న కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వడానికి బటన్ నొక్కాడా? సర్పంచులకి అధికారాలు ఇవ్వడానికి బటన్ నొక్కాడా? రైతులకు డ్రిప్ ఇవ్వడానికి బటన్ నొక్కాడా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సప్లైన్లు పెట్టాం, బటన్ నొక్కాడా? ₹1 వచ్చిందా? అందుకే నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ₹10 ఇచ్చి ₹100 దోచేసిన జలగా దొంగ ఈ ముఖ్యమంత్రి. అర్థమైందా మీకు? ఇప్పటికైనా ఇచ్చేది ₹10, దోచుకుని ఎంత? 100. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మీకు పంచుతాం. ₹15 ఇచ్చి ₹1000 సంపాదించే మార్గం నేను మీకు చూపిస్తా. ఏది కావాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలన్నా, సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలన్నా మీకు? ఎందుకంటే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు సాక్షి పేపర్ కడుతుందా? భారతీయ సిమెంట్ కడుతుందా? ఎవరు కట్టాలి అప్పు? ఇప్పుడే మా తమ్ముడు తెచ్చాడు, సమాధానం చెప్పమంటున్నా. బాటలకి ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు క్వార్టర్ బాటిల్ జోగులు పెట్టుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నిలదీయడానికి నేను అడుగుతున్నా. ఒకప్పుడు నేనున్నప్పుడు ఎంత ఉంది తమ్ముళ్ళు రేటు? ₹60 అవునా కాదా? ఇప్పుడు రేట్ ఎంత? 200 అవునా కాదా? ఒక క్వార్టర్ వేసుకుంటే ₹140 ఆంఫాట్, రెండో క్వార్టర్ వేసుకుంటే ₹300 గోయిందా. అది తాగితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? కడుపులో మంట వస్తా ఉందా లేదా?
చాలా మంది హాస్పిటల్ పాలయ్యారా లేదా? కొంతమంది అనారోగ్యం చనిపోయారా లేదా? అంటే ఒక దురాశ పరుడు మీ జీవితాలతో ఆడుకొని ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో మాట మాట్లాడుతున్నాడు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు, విశ్వసనీయత ఉందా ఈ ముఖ్యమంత్రికి? పరిశీలిద్దామా లేదా? నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు ఏం చెప్పారు మీరు? ప్రత్యేక హోదా తెస్తాను, కేంద్రం మెడలు వంస్తాను చెప్పాడా లేదా? వంచాడా కేంద్రం మెడలు? కాదు, మెడలు దించాడు. అంటే అది నీ విశ్వసనీయత. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో కేంద్రం నుంచి ₹1 తెచ్చాడా మన కోసరం? ఎంతో పైన నీ వ్యక్తిగత కేసులు తప్ప ఏదీ లేదు. మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతనే ఓటు అడగతా, లేకపోతే నేను ఓటు అడగనన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఇది నీ విశ్వసనీయత. 25,000 కోట్ల రూపాయలు మద్యపానాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సిపిఎస్ 1 వారం 2 వారాలు రద్దు చేస్తానన్నాడు. ఎన్ని వారాలైన తమ్ముళ్ళు రద్దు చేశాడా అని నేను అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇవ్వకపోవడం నీ విశ్వసనీయత. నేను చెప్తున్నా మా యువతకి, ఫస్ట్ సంతకం, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతారు. మీ ఉద్యోగాలు ఇస్తాను. ఇంకో పక్క తమిళలో ఇక్కడ మీరందరూ ఉన్నారు. మార్కాపూర్లో అందరిని అడుగుతున్నా, సిద్ధంగా ఉండడం, ఆన్సర్ చేయాలి. ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్ తెలుసా మీకు? తెలిసే చేలిపైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి తెలియదంట. నిందితుడిని పక్కన పెట్టుకొని ఎంపీగా బాధితుల్ని ఇబ్బంది పెడుతూ జైలు పాలు చేయాలనే ఆలోచన. సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు. మీ బాబాయిని ఎవరు చంపారో ఇప్పుడు కూడా చెప్పడు. మాట్లాడితే కలియుగం అంటున్నాడు. ఇలాంటి వ్యక్తులు రావడమే కలియుగ మహిమ. అవునా కాదా? అవునంటే గట్టిగా పట్టుకుని చెప్పండి. అంటే బాబాయిని చంపేవాళ్ళు మనకు కావాలనా? కోడికత్తి డ్రామాలు మీకు కావాలనా? కంటైనర్లో డబ్బులు పంపించేవాళ్ళు మీకు కావాలనా? ప్రజాసేవ చేసి మీ జీవితాలు మార్చేవాళ్ళు కావాలి. నష్టం జరిగింది, ఇబ్బందులు వచ్చాయి. మేము కూడా మీకోసం పోరాడాలంటే మా గతి కూడా ఏమైందో చూశారు. మీరంతా చూశారు కదా. మీరు ఎంతమంది పైన కేసులు పెట్టారు, ఎంతమందిని జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ 1-2 ఆఫీసర్లు ఇంకా మారడం లేదు. పర్వాలేదు, మీ అందరూ ఒకటైనాక సైకిల్ మీద ఎక్కి జనసేన గ్లాస్ పట్టుకొని సైకిల్కి పువ్వు కూడా పెట్టుకొని 3 పార్టీల నాయకులు బయలుదేరితే తిరుగుండదు. తొక్కుకుంటా ముందుకెళ్ళిపోదాం. మన కమిట్మెంట్ ఈ రాష్ట్రం. ఒకే విషయం ఇక్కడ మీ అందరికీ గుర్తు చేస్తున్నా,
45 ఏళ్ళు రాజకీయాలు చూశా. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ నేను చూడలా. ఇలాంటి ముఖ్యమంత్రి ఒకడు వస్తాడని కూడా ఊహించలా. మీరు ఊహించారా? ఎవరన్నా ఊహించారా? ఎవరు ఊహించలా. అంటే ఇప్పుడు అంటున్నాడు నేనేదో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ముస్లింల దగ్గరికి పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నేను సవాలు విసురుతున్నా మీకు. పార్లమెంట్లో కొన్ని బిల్లులు తీసుకొచ్చారు. ముస్లింల బిల్లులు తీసుకొస్తే ఏం తమ్ముడు ఓటేయకుండా మానేశాడా? సపోర్ట్ చేశాడా లేదా? అక్కడ సపోర్ట్ చేసి ఇప్పుడు నాటకాలు ఆడతావా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా ఈ ముస్లింలకి ఒక్క పని నువ్వు చేసావా? కానీ అబ్దుల్ సలాంని నిర్మోహమాటంగా వేధించి 4 కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నేను చెప్తున్నా నా విశ్వసనీయత. ఉర్దూ 2వ భాష చేసింది నేనే, అవునా కాదా? మైనారిటీ సోదరులకు ఫైనాన్స్ కమిషన్ కార్పొరేషన్ పెట్టింది మేమే, అవునా కాదా? హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం, అవునా కాదా? హైదరాబాద్ లో ఆజ్ హౌస్ కట్టాం. కడపలో విజయవాడలో విభజన అయిన తర్వాత 2 ఆజ్ హౌస్లు కట్టాం. రంజాన్ తోఫా ఇచ్చాం, దుల్హాన్ ఇచ్చాం. ఇంకో పక్క ఇమాములకి మౌజములకి ఆండ్రోరియం ఇచ్చాం. మీకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విదేశ విద్య ముస్లింల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దగ్గర 30,000 మందికి పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్లలో మా మైనారిటీ సోదరులకు ఒక్క పని చేశావా నువ్వు? మార్కాపూర్లో నేను సవాలు విసురుతున్నా, సమాధానం చెప్పు. తెలుగుదేశం పార్టీ ఏదైతే మా జట్టు కానీ మేమందరం ఎవరైతే ఉన్నామో మా కలయిక మా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం. ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఈ కూటమి గెలవాలి. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మళ్ళా మన పిల్లల్ని చదివించుకోవాలి, సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. తెలుగు గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం మా బాధ్యత. ఈరోజు మనందరం రాతి యుగంలో ఉన్నాం. నా ప్రయాణం స్వర్ణయుగం. నేనే ఒక డ్రైవర్గా పనిచేస్తా రాత్రింబౌళ్ళలో మిమ్మల్ని అందరినీ. మా బస్సులో ఎక్కిన వాళ్ళు సురక్షితంగా గమ్యాన్ని చేరతారు, అవునా కాదా? గతంలో చూశారా లేదా? ఇప్పుడు జగన్ పాలన చూశారా లేదా? ఈ సందర్భంగా ఓటు కోరుతున్నా. మనకు కావాల్సింది మతం కాదు, కులం కాదు, ప్రాంతం కాదు. మన కులమోడని మనం ఓటేస్తే కరెంటు ఛార్జీలు పెట్టకుండా మానేశాడా అని అడుగుతున్నా. మన మతం ఓడని ఓటేస్తే వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా లిక్కర్ రేటు తగ్గించాడా? మన ప్రాంతం వాడని ఓటేస్తే వాళ్ళకేమైనా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాడా? తగ్గుతాయని అడుగుతున్నా.
సమర్థుడు రావాలి, పరిపాలన దక్షులుండాలి, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే నాయకత్వం ఉండాలి. అదే ఈరోజు నాకు ఆనందం. ఒకప్పుడు హైదరాబాద్లో నేను అభివృద్ధి చేశా తెలుగు జాతి కోసం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో. అది తెలంగాణకి వెళ్ళింది. మీరు ఎవరైనా పోయి అడిగితే ఎవరు కట్టారు ఈ హైటెక్ సిటీ అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరు ప్రారంభించారు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరేసారు అవుటర్ రింగ్ రోడ్ అంటే ఎవరి పేరు చెప్తారు? అదే నాకు తృప్తి. ఓట్లు కాదు, చేసిన పని శాశ్వతం. మనుషులు శాశ్వతం కాదు. కానీ ఈరోజు నేను చేసే పని భావితరాలు మీరు గుర్తుపెట్టుకుంటే, మీకు మంచి జరిగితే అదే నా ఆనందం. అందుకే నేను పనిచేస్తున్నానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రాన్ని విభజన తర్వాత నేను మళ్ళా ట్రాక్ లో పెట్టాలని ప్రయత్నం చేశా. ఒక విషయం మీరు చూడండి, మొత్తం రాష్ట్రాన్ని మీరు చూస్తే విభజన రోజున తెలంగాణ తలసరి ఆదాయం మన తలసరి ఆదాయం 35% వ్యత్యాసం. నేను 5 ఏళ్లు కష్టపడ్డా, మీ తలసరి ఆదాయం తెలంగాణ కంటే పెంచా. 2 వ్యత్యాసాలు చూస్తే 27%కి తగ్గించాను. అదే నేను ఉంటే 15%కి వచ్చేది. ఇంకొక 5-10 ఏళ్ళు ఉంటే తెలంగాణతో సమానంగా 2 కూడా ముందుకు పోయేటివి. దుర్మార్గుడు కోటేశారు, 45%కి తీసుకెళ్ళాడు. గొప్పడే కదా, అందరినీ పేదవాళ్ళందరినీ నిరుపేదలు చేశాడు ఈరోజు. అవునా కాదా? నువ్వేదైనా మంచి చేస్తే బటన్ నొక్కితే మీ జీవన ప్రమాణాలు పెరిగాయా? మీకు న్యాయం జరిగిందా? మీ పొలానికి నీళ్లు వచ్చాయా? పంటలు పండాయా? గిట్టుబాటు ధర వచ్చిందా? పిల్లలు నీకు ఉద్యోగం వచ్చిందా? ఏంటి నీ బటను? ఒట్టొట్టి బటన్ నొక్కుంటా ఉంటావు. నువ్వు బటన్ నొక్కతానే నా కష్టాలు పెరుగుతూ ఉంటాయి. కరెంటు మీద బటన్ నొక్కుతావు, ఏడొచ్చి బిల్లు కొత్తగా మళ్ళా ఇస్తాడు 10వసారి. రకరకాల పేర్లు పెట్టారు, నాకే అర్థం కాల. ఫ్యూయల్ ఛార్జ్ అంట, సర్ ఛార్జ్ అంట, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంట, పీక్ లోడ్ డ్యూటీ అంట. ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు. చేతగాని బుద్ధి లేని వ్యక్తులు చేసి ఈ మారిగా రాష్ట్రాన్ని నాశనం చేశారు. 5 ఏళ్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా మీకు? కరెంట్ అందుబాటులో ఉందా లేదా మీకు? ఎవరైనా ఒక్క నిమిషం కరెంటు లేకపోతే ఇమ్మీడియట్ గా నేను ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడిని. ఈరోజు మీరు చూస్తున్నారా పరిస్థితులు? నీళ్లు వస్తున్నాయా? తాగునీళ్లు మీకు తాగునీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం మిమ్మల్ని ఉద్ధరిస్తారంట. అందుకే విభజన కంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డినా? అవునంటే చేలు పైకెత్తండి. ఇంకెందుకు లేటు? రేపు ఎన్నికల్లో 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ మాగుంట శ్రీనివాసరెడ్డి మీకు తెలుసు. ఆ కుటుంబం సేవాభావంతో వచ్చారు తప్ప ఇక్కడ రాజకీయం చేసి డబ్బులు కొట్టడానికో బటన్లు నొక్కడానికి రాలా. అవునా కాదా? వీరు గాని వీళ్ళ సోదరుడు గాని సుబ్బరామరెడ్డి గారు కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తు. ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేశారు. 10 రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసిన నేతలు వాళ్ళు.
అందుకే ఒక బటను మాగుంటకు సైకిల్ మీద గుద్దండి. 3 పార్టీలు కూడా ఇక్కడ అఖండ మెజార్టీలో గెలవాలి. వెలుగొండ పూర్తి కావాలి. మార్కాపూర్ జిల్లా కేంద్రం కావాలి. పరిశ్రమలు రావాలి. ఇంకో పక్క నారాయణ రెడ్డి కందుల అనుభవం ఉంది, ఆవేశం ఉంది, కష్టపడతాడు, మీకు అందుబాటులో ఉంటాడు. ఒకటే కోరుతున్నా, నేను కూడా సర్వేలు అన్నీ చేశా, మిమ్మల్ని అందరినీ అడిగానా లేదా? నేను ఈసారి కొంతమందిని పంపించి సర్వే రిపోర్ట్లు ఇప్పించా. నేరుగా నా వాయిస్తోనే ఐవీఆర్ఎస్ అడిగా. అన్ని బేరీ చేసుకున్నాక సమర్థులు ఎవరున్నారో, ఎవరైతే మీరు గెలిపిస్తారో, ఎవరైతే మీరు అభిమానిస్తున్నారో ఆ నాయకులకే నేను దండేశా. ఇప్పుడు గెలిపించే బాధ్యత మీకుందా లేదా? ఉందా లేదా? శ్రీనివాసరెడ్డి గారు కూడా అడిగాను నేను. ఐవీఆర్ఎస్ లో గన్ షాట్ లో నెంబర్ 1 వచ్చాడు. వారికి అన్యాయం కూడా జరిగింది. ఆ పార్టీలో గౌరవం కూడా లేకుండా, ఆయనకి సీట్ ఇవ్వకుండా, తిరుపతి నుంచి మా ఊరు నుంచి ఒక రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్, మామూలు వ్యక్తి కాదు. మనం అందరం వ్యాపారాలు చేసే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేసే డబ్బులు వస్తాయి. నాకే అర్థం కాల, ముఖ్యమంత్రిగా ఉన్న నాకే అర్థం కాల. అతను ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులను చూస్తే, రెడ్ శాండ్లు అమ్ముకుంటే రౌడీజం చేస్తే డబ్బులు వస్తాయి. అదే పుష్పలో కూడా ఒక సినిమా తీశారు, అయింది. ఇప్పుడు పుష్ప 2 తీయబోతున్నారు. ఆ పుష్ప ఇక్కడికి వచ్చాడు. వేస్తారా ఓటు మీరు అడుగుతున్నా? మీకు రౌడీజం కావాలని అడుగుతున్నా, స్మగ్లర్స్ కావాలని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఎదవ పనులు చేయొద్దు, ఎదవ ప్రయోగాలు చేయొద్దు. ఇష్టానుసారంగా అనుకుంటున్నావు. మా చిత్తూరు జిల్లాలో, చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీకి ఇంకొక రెడ్ శాండల్ స్మగ్లర్ని పెట్టాడు. అంటే మేము రెడ్ శాండ్లు స్మగ్లర్స్తో ఫైట్ చేయాలా, రౌడీలతో ఫైట్ చేయాలా, పోలీసులు కేసులు తప్పించుకోవాలా, మళ్ళా మీకు ప్రజాసేవ చేయాలి. బాధ, ఆవేదన. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, ఇక్కడ స్మగ్లర్స్ వద్దు. మీకు కావాల్సింది పెద్ద మనిషి శ్రీనివాసల్ రెడ్డి ఎంపీగా, మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అది మీరు చేయండి. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశా. హైదరాబాద్ నగరం 5 నిమిషాలు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టా. ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచంతో పంపించా. ఈ రోజు నేను చెప్తున్నా, నేను కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తున్నా. ఒకటి ఆడబిడ్డ నిధి, నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు, వాళ్ళందరికి ఇచ్చే బాధ్యత నాది. తల్లికి వందనం, ఒక బిడ్డుంటే 15,000, ఇద్దరుంటే 30,000,
ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. పిల్లలే మన ఆస్తి. పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించి ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యం మన పిల్లలకు ఉంది. మూడోది, ప్రతి ఇంటికి నేను దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను. రేట్లు పెరిగాయి. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తాం. నాలుగోది, ఆర్టీసీల్లో ప్రయాణ సౌకర్యం, ఉచిత ప్రయాణ సౌకర్యం. ఏమమ్మా, నేనే డ్రైవరు, మీ భద్రతకు నాది భరోసా. ఒకటే చెప్పండి, ఆర్టీసీ బస్సు ఎక్కితే ఇది చంద్రన్న బస్సు, ఆయనే డ్రైవర్, మీరు ఎవరు అడిగినా మేము ఒప్పుకోమని చెప్పండి. సిద్ధమా ఆడబిడ్డలు? ఈ 4 వాళ్ళకి ఇస్తా. రైతున్న రాజు చేస్తా. 20,000 రూపాయలు అన్నదాత కింద డబ్బులు ఇస్తా. ఇంకా ఏం చేయాలో అన్ని చేస్తా. మూడోది, ఇంటింటికి మంచినీరు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. 50 సంవత్సరాలకి వాళ్ళకందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాను. మా తమ్ముళ్ళు యువగళం 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. తమ్ముడు మళ్ళా చెప్తున్నా, నేను వస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ ఉంటే పారిపోతాయి. అందుకే ఆలోచించేయండి. నేను గెలవడానికి గెలుస్తున్నాం, గెలిచాం. ఎన్నిక నామమాత్రమే, కానీ దుర్మార్గుడు రాజకీయాలు లేకుండా వదిలించుకోవడానికి సరైన సమయం ఇది. ఇంకొక పక్క ముసలి వాళ్ళందరికీ చెప్తున్నా, 200 రూపాయలు 2,000 రూపాయలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇంటి దగ్గరనే పెంచిన 4,000 రూపాయలు పెంచను మొదటి తారీఖునిచ్చే బాధ్యత మాది. ఈరోజు మీరు చూస్తే డబ్బులు లేవు గల్లాలో, పింఛన్ ఇవ్వాల. ఆ నెపం మన మీద వేస్తున్నాడు దుర్మార్గుడు. నీ ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు ఇచ్చేవాడు లేడు. మళ్ళా ఏప్రిల్ వస్తే చెప్పబట్టుకొని అడుక్కోవడానికి పోతున్నాడు. అందుకే మన మీద అడ్డం పడుతున్నామన్నారు కాదు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇంటి దగ్గరనే పింఛన్లు ఇమ్మని మనం కూడా డిమాండ్ చేస్తున్నామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మన విధానం కూడా. సరే, ఇక్కడ ఎమ్మెల్యే విషయాలు మీరు చూశారు, సమస్యలు మీరు చూశారు, టైం కూడా లేదు. ఈ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే తమ్ముడు, మామ, అందరు బావమరిది, మామ బావమరిది మొత్తం పనిచేసుకున్నారు. ఈ నియోజకవర్గాన్ని ఊడ్చేశారు, నియోజకవర్గాన్ని. ఇప్పుడంతా కూడా మీరు చూస్తే 1-2 కాదు, చాలా ఆరోపణలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో చేసి చూపిస్తా. మీరు ధైర్యంగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నా. ఇది కాకుండా నేను చెప్పాను, వెలుగొండ అయిపోతుంది, పునరావాసం ఇస్తాం, జిల్లా చేసే పరిస్థితి తీసుకొస్తాం. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా పూర్తి చేసి మీ అందరికీ తాగునీళ్లు పరిష్కారం చేసే బాధ్యత నాది. 1000 కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్కి ఇస్తే దాన్ని కూడా నిలిపేశాడు. 4,800 ఇళ్ళు టిట్కో కింద ఇస్తే రంగులేసుకుని అవి కూడా ఇవ్వకుండా చేశాడు. అవన్నీ పూర్తి చేస్తాం. ఎంఆర్పిఎస్ కూడా హామీ ఇస్తున్నా. నేనే కేటగరైజేషన్ తీసుకొచ్చా. ఎన్డీఏ కూడా దానికి పాజిటివ్గా ఉన్నారు. మీరందరూ కలిసి రండి. మళ్ళీ కేటగరైజేషన్ జిల్లాల వారీగా చేసే బాధ్యత మాది.
అదే సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మీకు కూడా హామీ ఇస్తూ మీ ఉత్సాహం చూసా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. బాపట్లలో మీటింగ్ ఉంది, పోకపోతే హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. ఎన్నికల సమయం. ఈ ఉత్సాహం నాకు బ్యాలెట్ బాక్స్ లో కనపడాలి. ఏకపక్ష ఎన్నికలు చేయాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, జన సైనికులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు. ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. Break it down. You ready? ప్రజలు గాని కండెర్ర చేసి మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము. తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద